ఎలా వస్తాయి? మనం కాపీ చేసుకుంటేనే మనకి ఇందులో కనబడతాయా? ఇప్పుడు చూడండి, మిషన్ ఆన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది, షో టెంపరీ ఫ్రేమ్ అని వచ్చింది కదా, ఇక్కడ బ్యాక్ మార్క్ వచ్చింది, టిక్ మార్క్ వచ్చింది. ఫస్ట్ మనం బ్యాక్ మార్క్ నొక్కాలి. బ్యాక్ మార్క్ వస్తే పుస్తకం కనిపిస్తుందా, అది బ్యాక్ బటన్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే సింబల్ మనకు తెలియకుండా వచ్చేసి అది బ్యాక్ బటన్ గుర్తుపెట్టు, బ్యాక్ బటన్ నొక్కేస్తే సరిపోతుంది. ఓకే, బ్యాక్ బటన్ నొక్కండి. బ్యాక్ బటన్ నొక్కేసాం తర్వాత దీంట్లో నేను ఫోటోస్ 1, 2, 3 అని చెప్తాను, గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి లాస్ట్ 6 నెంబర్ ఉందా, ఆ 6 నెంబర్ ప్రెస్ చేయాలి మనం. ఇప్పుడు ఈ పాత డిజైన్ ఉంది, మనకి ఈ డిజైన్ వద్దు, కొత్త డిజైన్ తీసుకోవాలంటే 6 నెంబర్ ప్రెస్ చేయాలి ఫస్ట్. ఓకే, క్యాన్సిల్ ఈఎండి ఎస్ కాబట్టి ఆ డిజైన్ క్యాన్సిల్ చేయాలని అడుగుతున్నాడు. ఓకే కాబట్టి ఎస్, డిజైన్ వెళ్ళిపోతుంది. తర్వాత 1 నెంబర్లోకి వెళ్ళిపోవాలి. 1 నెంబర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డిజైన్ దాంట్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫోల్డర్ మనకు కావాల్సింది అంటే దీంట్లో మనం కాపీ చేసింది కనిపిస్తున్నాయి. ఓకే, మనం కాపీ చేసిన డిజైన్స్ వద్దు, మనకి న్యూ డిజైన్ తీసుకోవాలి అనుకుంటే పెన్ డ్రైవ్ ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీదకి వెళ్ళాలి. పెన్ డ్రైవ్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్లో మన కంపెనీ పేరు విద్యా ఎంబ్రాయిడరీ అని ఉంటుంది. ఈ ఫోల్డర్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేయాలి డిజైన్ వచ్చే వరకు. ఓకే, డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ అని ఉంది, దాంట్లో ఏమీ లేవు. ఓకే, బుట్టీస్ అనే దాంట్లో చిన్న చిన్న బుట్టీస్ డిజైన్స్. డిఎస్టీ అనేది ఓల్డ్ డిజైన్స్, ఒక 1000 డిజైన్స్ ఉన్నాయి దాంట్లో. డిఎస్టీబీ అనేది కూడా కొంచెం ఓల్డ్ డిజైన్స్. గాడ్ డిజైన్స్ అనేవి దేవుడి ఫోటోలు. కుర్తీస్ అనేవి లేడీస్ కుర్తీస్ డిజైన్స్ ఉన్నాయి కదా, అవి న్యూ డిజైన్స్ అని ఉన్నాయా, ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో జరిగేది న్యూ డిజైన్స్. ప్లస్ ఓడి సెట్ 1 to 20 అని ఉన్నాయా, అది కూడా న్యూ డిజైన్స్, లేటెస్ట్ ఇప్పుడు లేటెస్ట్ జరిగేది. తర్వాత ఇంకా డిజైన్స్ ఉన్నాయని ఇక్కడ కనిపిస్తుంది మనకి 1/2 ఫోల్డర్ అని. ఓకే, మళ్ళీ ప్రెస్ చేయాలి, నెక్స్ట్ ఫోల్డర్ కనిపిస్తుంది. దాంట్లో P1 to 500 అని ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం కస్టమర్లు లో కాస్ట్ అడుగుతారు కదా, 500, 600లో దాంట్లో ఉన్నాయి, 500 ఉన్నాయి. ఓకే, దానికి సంబంధించిన బుట్టీస్, దానికి సంబంధించిన ఫొటోస్ అవి. ఓకే, తర్వాత ఎస్బీఆర్ డిఎస్టీ అని ఉందా, అది కూడా కొంచెం ఓల్డ్ డిజైన్స్. ఇప్పుడు మనం ఏదో ఒకటి తీసుకోవాలి వేయాలి కాబట్టి ఇప్పుడు పీలోనే తీసుకుంటాం, సింపుల్ డిజైన్స్ వేసుకోవడానికి. పీ ఓపెన్ చేయండి, డబల్ క్లిక్. ఇప్పుడు పీలో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో నేను ఫొటోస్ చూపిస్తాను మీకు. దాంట్లో ఒక డిజైన్ సెలెక్షన్ చేసుకుని వేస్తాం. అంటే ఆ ఫోల్డర్ చూపిస్తాను నేను. పి అంటే ఈ ఫోల్డర్లో ఏదో ఒక డిజైన్ సెలెక్షన్ చేస్తాము. P3 నెంబర్ రావాలి. ఇప్పుడు P3 అంటే మనకి దేంట్లో ఉంటుంది, P1 to 100 లో ఉంటుంది. 100 ఓపెన్ చేస్తాం, P3 నెంబర్ డబల్ డిజైన్ ఓపెన్ అయ్యే వరకు డబల్ క్లిక్ ఓపెన్ చేస్తా ఉండాలి. ఇప్పుడు సీరియల్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు P3 ఎక్కడ ఉంది అంటే నెంబర్స్ లైన్ గా ఉండదు, ఎక్కడ అంటే అక్కడ ఉంటుంది, మనం వెతుక్కోవాలి. సైడ్ యారో మార్క్స్ P3 నెంబర్ చూడండి ఉందా, దీంట్లో P2 ఉంది లేదు, దీంట్లో P3 లాస్ట్ లో ఉంది. ఓకే, డబుల్ క్లిక్ చేస్తుంది, డిజైన్ ఓపెన్ ఉంది, డబుల్ క్లిక్ చేయాలి. డిజైన్ సేమ్ డిజైన్ వచ్చింది, కావాలంటే సేమ్ డిజైన్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఒకవేళ మనకి దీంట్లో సేమ్ డిజైన్ కనిపించట్లేదు, డిజైన్ మీద ప్రెస్ చేస్తాం. డిజైన్ మీద ప్రెస్ చేయండి, ఇది కాదు క్లిక్ చేయండి. క్లిక్ చేసి జూమ్ చేసి చూసుకోవాలి. మనం అనుకుంటే ఇక్కడ సర్చ్ బటన్ కనిపిస్తున్నా, దాని మీద ప్రెస్ చేసి జూమ్ కనిపిస్తుంది. డిజైన్ ఫ్లవర్ సేమ్ డిజైన్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఓన్లీ జూమ్ చేసుకోవడానికి. అది తర్వాత బ్యాక్ వెళ్ళిపోవాలంటే బ్యాక్ మార్క్ డిజైన్ ఓన్లీ జూమ్ చేసుకుని
చేసుకోవడానికి అది బ్యాక్ అంటే ఎస్. ఇప్పుడు మనం ఈ డిజైన్ వేయాలి అనుకుంటున్నాం ఇక్కడ, అది కాపీ చేయాలి ఫస్ట్. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎల్లో బార్డర్ వచ్చిందా అది సెలెక్ట్ అయినట్టు, ఇది ఎల్లో బార్డర్ వస్తే సెలెక్ట్ అయినట్టు ఆ డిజైన్. ఓకే, కాపీ బటన్ వచ్చేసి కింద ఆరెంజ్ ఫ్లవర్ కనిపిస్తుందా, అది కాపీ బటన్. దాని మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ ప్రెస్ చేసి కాపీ అయిపోతుంది. టిక్ మార్క్ ఓకే, కాపీ అయిపోయింది. ఆ నెక్ తర్వాత ఏం వేస్తాం మనం, ఫ్రంట్ నెక్ వేస్తాం. ఫ్రంట్ ఎక్కడ ఉంది, అక్కడ FRO అని ఆ డిజైన్ కి ఫ్రంట్ కి మీరు చెప్పినట్టు ఇట్లా ఇందాక చెప్పినట్టు ఈ క్రాస్ ఉంది కదా, అట్లా లేదు. అంటే ఈ డిజైన్ కి అది లేదు అని వేరే డిజైన్ ఉంది, అంటే డిజైన్ ని బట్టి కూడా మారుతాం. ఈ డిజైన్ వచ్చేసి కొంచెం ఇచ్చాడు, మనకి ఇది ఓకే కావాలి అనుకుంటే బ్యాక్ మళ్ళీ కాపీ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవడం. ఓకే, నెక్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ కావాలంటే ఎక్కడ ఉంది హ్యాండ్స్ అని నా ఫ్రంట్ పక్కనే ఉంది చూడండి. ఓకే, దాని మీద ప్రెస్ చేసి కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకుని అయిపోయిన తర్వాత బ్యాక్ కి వెళ్ళిపోవాలి. బ్యాక్ అంటే బ్యాక్. ఓకే, ఇప్పుడు మనం కాపీ చేసినవి వచ్చినాయా, కానీ నెక్ హ్యాండ్ కనిపించట్లేదు. ఎట్లా కనిపించట్లేదు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డర్ లో ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇదే అనుకోండి, ఫోన్ అనుకోండి, ఇక్కడ యాప్ ఎక్కువ అయిపోతే ఏం చేస్తారు, సైడ్ కి వెళ్ళిపోయింది. అట్లా కూడా దీంట్లో కూడా సైడ్ కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఫోల్డర్ లో లేదు, నెక్స్ట్ ఫోల్డర్ ఇది ఇక్కడ ఉంది. ఓకే, ఇట్లా ఎక్కువ ఫోల్డర్ అయినప్పుడు వేరే ఫోల్డర్ కి వెళ్ళిపోతా ఉంటుంది. నెంబర్స్ చూసుకుని మార్చుకుంటాము. ఇప్పుడు మనం ఫస్ట్ నెక్ వేయాలి కాబట్టి నెక్ మీద ప్రెస్ చేస్తాం, బ్యాక్ నెక్ మీద ప్రెస్ చేసి 1 నెంబర్ కంప్లీట్ అయిపోయింది. 1 నెంబర్ మనం ఏం చేసాం ఇప్పటి వరకు, కాపీ చేస్తున్నాం. ఓకే, ఫైల్ నెంబర్ 2 లోకి వెళ్ళిపోతుంది. 2 లో ఏముంటుంది అంటే ఓన్లీ మెజర్మెంట్ సెక్షన్. మెజర్మెంట్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇట్లా అడ్డం ఉండేదని ఎక్స్ అనుకోవాలి, ఇట్లా అడ్డం ఉండేదని ఎక్స్ అనుకోవాలి, నిలువు ఉండేదని వై అనుకోవాలి. ఓకే, పెన్ పేపర్ తీసుకుంది. దీన్ని మనం ఎక్స్ అనుకోవాలి, దీన్ని వై అనుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఉందో ఇక్కడ మనకు కనిపిస్తుంది అడ్డంగా. ఇట్లా ఎక్స్ అంటే అడ్డం, ఇట్లా వై అంటే ఇది ఎక్స్, ఇది వై. ఇట్లా అడ్డం ఎక్స్ మనకి ఎంత ఉంది వాల్యూ ఇక్కడ తీసుకోవాలి. 244 ఉంది, 244 ఉంది. ఓకే, వై వాల్యూ ఎంత ఉంది 332. ఇది చేసుకోవాలి. ఇది ఎంఎం లో ఉంది, మిల్లీమీటర్ లో ఉంది. మనం ఇంచెస్ లో మార్చుకోవాలి. మనకి ఇంచెస్ కావాలి కదా, ఇది 5 ఇంచెస్, ఇటు 2.5 మీటర్, 2.5 మీటర్ కాబట్టి 5 ఇంచెస్ కావాలి. 5 ఇంచెస్ కావాలంటే ఇది ఎంఎం లో ఉంది. ఎంఎం లో ఎట్లా రావాలి అంటే 25 mm is equal to 1 inch. 25 mm ఉంటే 1 ఇంచ్ ఉన్నట్టు పేజ్. ఇక్కడ 25 ఉంటే 1 ఇంచ్ ఉన్నట్టు. ఇక్కడ ఎంత ఉంది మనకి 200 ఉంది, 44 ఉంది. అంటే 25 అంటే 1 ఇంచ్ అన్నది, 50 అంటే 2 ఇంచ్. అట్లా లెక్కేసుకుంటా వెళ్ళడం. 75 అంటే 3, 100 అంటే 4, 125 5, 150, 175, 200, 8, 225, 9, 250. అంటే 25కి 25కి 1 ఇంచు పెరుగుతా ఉంటుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఏది మ్యాచ్ అవుతుంది, మనకి 244 లేదు, 284, 250 మధ్యలో ఉంది. ఆ మధ్యలో ఉందంటే మనం 225 లెక్కేసుకోవాలి. తక్కువ దాంట్లో ఎక్కువ 9 ఇంచెస్, 225, 225 అంటే 9 ఇంచెస్. ఇప్పుడు 44 నుంచి 25 పోతే 45 అనుకోండి, 20 ఉంది ఇంకా, అంటే 19 ఉంది. అంటే ఇప్పుడు మనకి 44 మార్క్స్ పోతే 19 ఉంది, అంతే కదా. 19 ఉంది. 19 అంటే 25 అంటే 1 ఇంచ్ అండి. 25 సగం 12.5 ఉంటే ఎంత, 1/2 ఇంచ్ డిజైన్ ఉన్నాడు. ఓకేనా.
అంటే ఇప్పుడు మనకి టోటల్ ఎంత ఉంది ఇక్కడ 19. 9.5 ఉంది. అంటే మనకి 25 లెక్కేసుకున్న తర్వాత ఇంకా 19 ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ లెక్కేసుకున్నాం. 9.5 ఉంది మొత్తం డిజైన్ టోటల్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9.5 ఉంది. మనకు కావాల్సింది ఓన్లీ ఇన్నర్ లైన్. మీరు గీసింది ఇన్నర్ లైన్, ఓన్లీ ఇన్నర్ లైన్ మనకు కావాలి. ఇన్నర్ లైన్ ఎంత కావాలి మనకి? మీరు తీసుకుంది 5 ఇంచెస్. 5 ఇంచెస్ తీసుకుంటారు. ఇది ఎంత గీసారు? ఇది మనకి ఇన్నర్. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ డిజైన్ మనం తీసుకుంటాం. డిజైన్ అవుట్ లైన్. ఇప్పుడు ఇన్నర్ లైన్ ఉంది కదా, ఇన్నర్ లైన్ టు ఇన్నర్ లైన్, ఇన్నర్ టు అవుట్ లైన్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బయటికి. అంటే ఇప్పుడు ఇది ఎంత ఉందో మనకు కావాలి. ఇది ఇటు పక్క సేమ్ ఉంటాయి కదా, ఒకటి మైనస్ చేసుకుంటే ఇంకోటి మైనస్ సేమ్ మైనస్ చేయాలి. ఇప్పుడు నేను అందాజ్గా ఈ డిజైన్ చూసి 1.5 ఇంచ్ అనుకుంటున్నా అందాజ్గా. మనకు కూడా తెలియదు, ఇక్కడ చూపిస్తాను ఎట్లా చెక్ చేసుకోవాలి. 1.5 అనుకున్నాను నేను. 1.5 ఇటు కూడా 1.5 ఎంత అయింది? 3. ఇప్పుడు మనకు 3 అనేది 9.5 మైనస్ చేశారు. మొత్తం కలిపి ఇచ్చాడు మనకి మెజర్మెంట్ లా. ఇప్పుడు ఈ మైనస్ చేయాలి మనం ఇన్నర్ లైన్ మనకు రావడానికి. 6.5 9 పోతే మనకు 6.5 ఉంది. 6.5 మనకు ఎంత కావాలి? 5 ఇంచెస్ కావాలి. ఓన్లీ 5 ఇంచెస్ కావాలంటే ఇప్పుడు ఎంత తగ్గాలి మనకి? 1.5 తగ్గాలి. 1.5 తగ్గాలి. 1.5 ఎట్లా తగ్గించాలి? ఇప్పుడు ఇన్నర్ అర్థమైందా? ఇన్నర్ అవుట్ లైన్ కలిపి ఇచ్చాడు. అవుట్ లైన్ డిజైన్ తో కలిపి మెజర్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అవుట్ లైన్ ఇన్నర్ టు అవుట్ లైన్ మైనస్ చేయాలి, ఈ ఇన్నర్ టు అవుట్ లైన్ మైనస్ చేయాలి. తర్వాత మనకు మిగిలిన దాంట్లో మనకు 6.5 వచ్చింది మైనస్ చేస్తే. ఇప్పుడు దీంట్లో నుంచి ఇంకా తగ్గించాలంటే ఇక్కడ తగ్గించాలి. ఇప్పుడు మనకి ఎంత తగ్గాలి? 1.5 తగ్గాలి. 1.5 తగ్గాలి కాబట్టి ఇక్కడ x = x/y అని ఉంటది. x/y అని 100 ఇట్లా బాక్స్ వేసి ఇట్లా 100 అనేది వేసి ఉంటాడు. ఇది x, ఇది y. ఓకే, ఇక్కడ ఎట్లా ఉంది? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఫస్ట్ x 100, ఇది y. ఇప్పుడు మనకి x తగ్గాలి కాబట్టి x ఎంత తగ్గాలి? 1.5 తగ్గాలి. ఈ 100 అనేది పర్మనెంట్. 100 అనేది ఏ డిజైన్ తీసుకున్నా 100 ఉంటుంది. 100 లో నుంచి -5 కి హాఫ్ ఇంచ్ డిజైన్ తగ్గుద్ది. -5 చేస్తే 100 నుంచి 5 తీసేస్తే ఇప్పుడు 100 అని ఉంటది కదా, ఇక్కడ 100 ఉంది. 100 నుంచి మనం -5 తీసేయాలి కంపల్సరీ. అంటే నేను చెప్తున్నా అందాజు. 5 ఇంచ్ తీస్తే 1/2 ఇంచ్ డిజైన్ తగ్గుద్ది. 100 నుంచి 10 తీసేస్తే 1 ఇంచ్ తగ్గుద్ది. ఇప్పుడు మనకి ఎంత తగ్గాలి? 1.5 తగ్గాలి. అంటే ఎంత మైనస్ చేయాలి? 15 మైనస్ చేయాలి. 100 నుంచి 15 తీసేస్తే 1.5 తగ్గుద్ది. అట్లా 5 కి హాఫ్ ఇంచ్ డిజైన్ తగ్గుతా ఉంటది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ తీసేయాలంటే ఎంత తీయాలి? 20. 2.5 తీసేయాలంటే 25 అట్లా. ఓకేనా? ఇప్పుడు మనకి ఎంత తగ్గాలి? 1.5 అంటే ఎంత మైనస్ చేయాలి? 15. 100 నుంచి 15 పోతే 85. ఈ 100 మీద ప్రెస్ చేసి 85 పెట్టాలి. 85 పెట్టి టిక్ మార్క్ ప్రెస్ చేయగానే డిజైన్ తగ్గిపోద్ది. తగ్గిపోయిందా? తగ్గిపోద్ది. ఓకే, ఇప్పుడు ప్రతి బ్లౌజ్ కి అంతే చేయాలా? ఇది మీకు మెజర్మెంట్ కోసం. ఇది దీంట్లో షార్ట్ కట్ కూడా నేను చెప్తాను. అంటే నార్మల్ గా మనం బ్లౌజ్ బట్టి చేస్తాం కదా, మరి లాంగ్ ఉంది కదా, నేను అది షార్ట్ కట్ కూడా చెప్తాను అంటున్నా. ఇప్పుడు దీంట్లో ఇది ప్రాసెస్ చెప్పింది ఎంత ఉందో తెలుసుకోవడానికి. ఓన్లీ షార్ట్ కట్ లో కొండ గుర్తు అంటాం కదా, అది కూడా చెప్తాను. ఇప్పుడు 85 పెట్టాం మనం. మనకు 5 వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత కావాలి? మనకి 10. కానీ మనకి ఎంత ఇచ్చినారు ఇక్కడ? ఇక్కడ ఇది 332 ఇచ్చినారు. 332 అంటే ఎన్ని ఇంచులు? ఇప్పుడు 100 200 అంటే 8 వచ్చింది. 300 అంటే మనకి 12. 100 అంటే 4, 200 అంటే 8, 300 అంటే 12. 12 ప్లస్ 25. 25 లెక్కేయాలి కదా మనకు ప్రతి పిచ్చికి. అంటే 25 అంటే 1 ఇంచి, 1 50 అంటే 2, 3 ఇంచెస్, ఇది ఓకే. 75 అంటే 3.
90. 100, 4, 125, 150, 6, 175, 7, 200, 8, 225, 9, 250, 10, 275, 11, 300, 12, 325, 13, 350, 90 పెట్టింది. తగ్గిపోయినా ఇట్లా తగ్గిపోయింది. తర్వాత ఇప్పుడు మనం డిజైన్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఒకవేళ మీరు డిజైన్ క్లాత్ సరిపోక ఎట్లా వేసుకోవాలనుకుంటారు మనం. తర్వాత ఎట్లా వేసుకోవాలంటే డైరెక్షన్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేస్తాం. మనకి ఎట్లా కావాలంటే అట్లా తిరుగుతుంది డిజైన్. ఇట్లా కావాలంటే అట్లా తిప్పుకుని వేసుకోవచ్చు. మనం ఎక్కువ అయితే ఇట్లా వేస్తాం కాబట్టి ఇది. తర్వాత ఇంకేమైనా చేస్తామా, మెదడు షోల్డర్ టు షోల్డర్ అయిపోతే డీప్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మీకు తర్వాత నెక్స్ట్ థర్డ్ నెంబర్ లోకి వెళ్తాయి. థర్డ్ నెంబర్ లో కలర్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి ఇప్పుడు సేమ్ కలర్ ఉంది, కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఒకవేళ సేమ్ ఇక్కడ సేమ్ కలర్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతుంటే 1, 2, 3, 4, 5 అని పెట్టేసుకోండి. కలర్స్ ఎన్నో అర్థమైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ తర్వాత ఇప్పుడు మనం ఈ బార్డర్ అనే హైలైట్ కనిపిస్తుంది 5, అది మార్చాలి. ఇప్పుడు 1 నెంబర్ నుంచి మార్చాలి కాబట్టి ఇట్లా ఈ హైలైట్ అనేది దేని మీద ఉంటుందో అదే మారుద్ది అన్నాడు. ఇప్పుడు 1 నెంబర్కి వచ్చేసి ఇట్లా క్లిక్ చేశాను నేను, అంతే టచ్ చేసి ఇట్లా 1 నెంబర్కి వచ్చింది. ఇప్పుడు 1 నెంబర్ లో ఏ కలర్ ఉంది మనకి, ఇక్కడ వదిలేదు, రెడ్ ఉంది. 2 నెంబర్ ఏ కలర్ ఉంది, గ్రీన్. థర్డ్ నెంబర్ నావీ బ్లూ, ఫోర్త్ లో ఎల్లో, ఫిఫ్త్ లో స్కై బ్లూ. 1 నెంబర్ లో రెడ్. డిజైన్ లో రెడ్ ఎక్కడ ఉంది మనకి, డిజైన్ ఈ సైడ్స్ లోకి ఉంది. ఓకే, ఫస్ట్ ఆ సైడ్స్ కుడుతుందని అర్థం. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఏ కలర్ ఉంటుందో అదే ఫస్ట్ స్టిచ్చింగ్ వేస్తాను. ఆ రెడ్ ప్లేస్ లో మనకి ఇక్కడ ఉండే దారాలు ఏ కలర్ కావాలి, ఇక్కడ సంబంధం లేదు. ఈ రెడ్ ప్లేస్ లో మనకి ఇక్కడ ఉండే దారాలు ఏ కలర్ కావాలి. ఇప్పుడు ఆ రెడ్ ప్లేస్ లో మనకి సపోజ్ పింక్ కావాలి, గ్రీన్ కావాలి. గ్రీన్ నెంబర్ ఎంతలో ఉంది మనకి, 1 లో ఉంది. 1 నెంబర్ లో ఇక్కడ టిక్ చేసినా సరే మళ్ళీ ఇంకోసారి 1 నెంబర్ ప్రెస్ చేయాలి. ఓకే, గ్రీన్ కావాలి, వేరే చేంజ్ కావాలనుకుంటే మనం ఇంకొకసారి నెంబర్ ప్రెస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ రెడ్ ఉంది, అక్కడ నేను గ్రీన్ పెట్టానని కన్ఫ్యూజ్ అవ్వాలి. ఇక్కడ మన కళ్ళతో సంబంధం లేదు, ఓన్లీ నెంబర్ తోనే సంబంధం. ఓకే, ఇప్పుడు సెకండ్ మళ్ళీ గ్రీన్ ఉంది. ఇక్కడ గ్రీన్ డిజైన్ లో ఎక్కడ ఉంది మనకి, ఫ్లవర్స్ లోకి ఉంది. ఆ లోపల ఫ్లవర్స్ మనకి ఏ కలర్ కావాలి, నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేది అది. హలో మమ్మీ, పింక్ మనకి ఏ నెంబర్ లో ఉంది, 6 నెంబర్. థర్డ్ నెంబర్ అదే కలర్ తో సంబంధం లేదు, థర్డ్ నెంబర్ లో ఉంది. థర్డ్ నెంబర్ ప్రెస్ చేసాం, కలర్ మారిపోదు. తర్వాత ఇప్పుడు బ్లూ డిజైన్ లో బ్లూ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఫ్లవర్స్ లలో ఉంది. ఓకే, ఆ బ్లూ ప్లేస్ లో మనకి ఏ కలర్ కావాలి, సేమ్ పింక్ కావాలి, లేకపోతే ఇక్కడ 3 దారాలు వేస్తున్నాం కాబట్టి మళ్ళీ 1 నెంబర్ కావాలి. మళ్ళీ 1 నెంబర్ ప్రెస్ చేయాలి, మారిపోతుంది. తర్వాత ఎల్లో డిజైన్ లో ఎల్లో ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ ఫ్లవర్ లో ఉంది. ఆ ఎల్లో ప్లేస్ ఏ కలర్ కావాలి, మళ్ళీ పింకే కావాలి ఫ్లవర్స్ కి. పింక్ మనకి ఎంతలో ఉంది, 3 నెంబర్ లో ఉంది. ఇప్పుడు 3 నెంబర్ లో పెట్టేస్తాం. తర్వాత స్కై బ్లూ ఎక్కడ ఉంది, ఈ ప్లేస్ లో ఉంది, అవుట్ లైన్ లకి ఈ ప్లేస్ లో. ఆ స్కై బ్లూ మనకి ఏ కలర్ కావాలి, గ్రీనే కావాలి. గ్రీన్ నెంబర్ 1 లో ఉంది కాబట్టి 1. ఇక్కడ మనం నెంబర్ ఇక్కడ కలర్స్ చూసుకోవాలి, ఇక్కడ నెంబర్ నొక్కేయాలి. ఓకేనా, థర్డ్ నెంబర్ కూడా కంప్లీట్. తర్వాత 5 నెంబర్ 4 లోకి వెళ్ళిపోతుంది. 4 లోకి వెళ్ళిపోగానే ఇక్కడ మన ఫ్రేమ్ సెలెక్షన్ లేదు, సరిగా లేదు అనుకుంటే బిగ్ ఫ్రేమ్ అని కనిపిస్తుంది. బిగ్ ఫ్రేమ్ లోకి వెళ్తుంది. ఫ్రేమ్ లోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ప్రెస్ చేసాడు. ఫ్రేమ్ అటు ఇటు తిరిగి మన సెంటర్కి వచ్చేస్తుంది.
కొంచెం వస్తుంది అంటే ఇది వాడుతుంటే పోయిద్దని మేము అనుకుంటున్నాం. న్యూ కాబట్టి దీంట్లో ఆయిల్ ఏమి ఉండదు మేడం. మొన్న వేసాము థ్రెడ్ దిగుతుంటే ఏంటి మేడం అని చెప్పేసి తను అన్నాడు. అందుకని ఇప్పుడు ఇంకొకటి పాయింట్, ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఇది మన గ్రీన్ కలర్ కనిపిస్తుందా, ఈ గ్రీన్ మనం క్లిప్స్, ఓకే, ఈ వైట్ కనిపిస్తుందా మన క్లాత్, ఈ బ్లూ కనిపిస్తుందా, ఈ బ్లూ మొత్తం మన డిజైన్ అవుట్ లైన్, ఇన్నర్ లైన్ కాదు, అవుట్ లైన్ టు అవుట్ లైన్, ఈ లోపలే వస్తుంది డిజైన్ మనకి, లోపలే వస్తుంది. ఇది అవుట్ లైన్ డిజైన్ మొత్తం. ఓకే, ఇప్పుడు డిజైన్ అవుట్ లైన్ ఉంది. మనం ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో దీనిలో చెక్ చేసుకోవాలి. ఈ రెడ్ పాయింట్, ఈ రెడ్ పాయింట్, రెడ్ పాయింట్ కరెక్ట్ గా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెడ్ పాయింట్ అనేది మనకి ఎక్కడ ఉంది డిజైన్ అవుట్ లైన్ లో, మిడిల్ లో ఉంది. కానీ ఇప్పుడు మనం తీసుకున్న ఇన్నర్ లైన్ కి ఎక్కడ ఉంది, ఇది మిడిల్ లో ఉంది. ఇది దీనికి కూడా మిడిల్ లోకి రావాలి. మనకి మిడిల్ లోకి రావాలంటే ఈ 6 మార్క్స్ ఉన్నాయో ఈ 6 మార్క్స్ జరుపుకోవాలి. ఇప్పుడు మిడిల్ అనుకున్నాను నేను, పెట్టేసుకుని కరెక్ట్ గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ అవుట్ లైన్ సహా మనకు చెక్ చేసుకోవాలి. అనుకుంటే ఈ పెన్సిల్ రౌండ్ మార్క్ ఉందో దాని మీద ప్రెస్ చేసి ఓకే చేస్తాం. మనకి లైటింగ్ తిరిగి చూపిస్తుంది మన డిజైన్ ఎక్కడ వర్క్ వస్తుందా, ఇక్కడ వరకు వస్తుంది అవుట్ లైన్ తో కలిపి. ఇప్పుడు మనకి ఇక్కడ దాకా వస్తుంది డిజైన్ తో కలిపి, ఇది కూడా అవుట్ లైన్ కలిపి ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ మనకి ఇక్కడ దాకా వస్తుంది. అంటే మనకి ఈ లైన్ చేస్తుంది మళ్ళీ మనకి కరెక్ట్ గా వస్తుంది కదా, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది అంటే సరిపోద్ది అని మన లైన్ ప్రకారం మార్క్ ఇక్కడ వస్తుందో మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవుట్ లైన్ ఇక్కడికి వస్తుంది. లేదు ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ ఈ ఇన్నర్ లైన్ మీకు 5 ఇంచెస్ కావాలి అని, అది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 5 ఇంచెస్ కావాలి మనం, అది ఉందా లేదో చెక్ చేసుకోవాలి. 5వ నెంబర్లోకి వెళ్ళాలి. 5వ నెంబర్లోకి వెళ్ళి ఇక్కడ లాక్ చేసినాం కాబట్టి అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసి నీళ్ళు గుర్తు కనిపిస్తుందా దాంట్లోకి వెళ్తాం. నీళ్ళు గుర్తులోకి వెళ్ళి ఇప్పుడు మనకి ఇన్నర్ లైన్ మనకి కరెక్ట్ ఉందా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్లో ఇది ఇటు ఇటు రాగానే ఇటు స్లో ఫార్వర్డ్, ఇటు ఫాస్ట్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం స్లో పెడుతున్నాం, స్లో పెట్టి చెక్ చేస్తున్నాం ఎక్కడికి ఇన్నర్ లైన్. ఫస్ట్ ఫ్లవర్ తీస్తుంది కానీ మనకి ఇన్నర్ లైనే కదా కావాల్సింది. ఇన్నర్ లైన్ కాబట్టి మళ్ళీ ఆఫ్ చేయాలని ఇది ఆఫ్ చేస్తాం. ఇప్పుడు మనం స్పీడ్ కు పెట్టుకుని ఈ లైన్ వచ్చే వరకు స్పీడ్ ఫార్వర్డింగ్ చేసుకుంటాం. స్పీడ్ ఫార్వర్డింగ్ వస్తుందా, ఇట్లా మనకు ఓన్లీ ఈ ఇన్నర్ లైన్ వచ్చేటప్పుడు ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఆ ఇన్నర్ లైన్ మనకు కరెక్ట్ వచ్చిన ఇప్పుడు ఇన్నర్ లైన్ వస్తుంది. మళ్ళీ ఎక్కువ అయిపోయింది కాబట్టి బ్యాక్ వెళ్తుంది. ఇన్నర్ లైన్ ఎట్లకి వస్తుంది స్లోగా పెట్టి చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇన్నర్ లైన్ ఎట్లకి వస్తుంది మనకి ఇక్కడికి వస్తుంది, కొంచెం కిందకి రావాలి. ఇక్కడ ఎంత రావాలి కిందకి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కిందకి రావాలి. ఓకే, ఈ సైడ్ లో చూడాలి, ఈ సైడ్ లలో కావాలి కాబట్టి ఇట్లా మనం స్పీడ్ గా పెట్టేసి సైడ్ లలో ఎంత రావాలి 1/2 ఇంచ్ ఇట్లే రావాలి. 1/2 ఇంచ్ ఇటు రావాలి, ఇటు సైడ్ చూడాలి. ఇన్నర్ లైన్ ఇంకా రాలేదు సైడ్ కి. 1/2 ఇంచ్ ఇట్లా ఇక్కడ చూడాలి, ఎట్లా రావాలి 1/2 ఇంచ్ ఇటు రావాలి, ఇటు రావాలి, ఇక్కడ వచ్చేసి ఇటు రావాలి. అంటే మనకు పాయింట్ ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ మనం ఇక్కడ పెట్టాం అంటే కొంచెం ఇటు జరిగితే సరిపోతుంది. ఇక్కడేమో 1/2 ఇంచ్ కిందకి రావాలి, ఇది ఇట్లా ఇక్కడ కిందకి రావాలి, ఇది లోపలికి రావాలి, ఇది ఇటు సైడ్ కి రావాలి. ఇది లోపలికి వస్తే ఇది కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లోపలికి 1/2 ఇంచ్ ఇటు రావాలి, మనకి ఇటు కిందకి రావాలి. ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తున్నాం కదా, చెక్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడ ఇది ఓకే అనుకుని బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి 0 చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళిపోవాలి. 0 చేయాలంటే ఇక్కడ హోమ్ అని ఉందా, ఆ హోమ్ మీద ఓకే చేస్తే స్టార్టింగ్ పాయింట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 1/2 ఇంచ్ ఇట్లా రావాలి కాబట్టి ఇక్కడ లాక్ చేయాలి కంపల్సరీ. జరుపుకోవాలన్నా లాక్ చేయాలి. లాక్ చేసి ఈ ఫ్రేమ్ లోకి వెళ్ళాలి మనం.
ఫ్రేమ్ లోకి వెళ్ళి హాఫ్ ఇంచ్ ఎట్లా రావాలి మనకి లోపలికి హాఫ్ ఇంచ్ వచ్చింది అనుకుంటున్నాను, జరిపేసాను. తర్వాత హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ జరుపుతుంది. మళ్ళీ కావాలి అంటే బ్యాక్ మళ్ళీ 5 నెంబర్లకి వెళ్ళి మళ్ళీ అన్లాక్ చేసుకోవాలి. మళ్ళీ నీళ్ళు గుర్తులకి ఎన్నిసార్లు అయినా అట్లా చెక్ చేసుకోవచ్చు మనం. అవుట్లైన్ వస్తుంది కాబట్టి అవుట్లైన్ వేసేటప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. అర్థమయ్యే వరకే వచ్చిందంటే ఇది ఈ ప్రాసెస్ అర్థమయ్యే వరకు మేడం. ఇప్పుడు చూడండి కరెక్ట్ వచ్చిందా, ఇటు కరెక్ట్ వచ్చింది, ఇటు కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి మనం. మీకు సింపుల్ కూడా ఉంది, సింపుల్ కూడా చెప్తాను. హలో డైనింగ్ టేబుల్ లేవు చెప్పు. అవునండి, ఇంకే నేను బయట ఉన్నానండి, మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు ఇది ఓకే, ఇక్కడ ఇన్నర్ ఓకే, ఇది ఓకే, కింద కూడా కింద చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ కిందకి ఎక్కడ వరకు వస్తుంది, ఫ్లవర్ పుడుతుంది అదే కాదు కరెక్ట్ వచ్చిందా, కింద కూడా ఓకే, కొంచెం పైకి వెళ్ళాలి, అది కూడా వెళ్ళొచ్చు మనం. ఓకే అడ్జస్ట్మెంట్ అయిపోద్ది అనుకుంటే ఓకే వదిలేయచ్చు. మళ్ళీ వెళ్ళాలనుకుంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళి మళ్ళీ 0 రూమ్ నొక్కాలి. రూమ్ నొక్కి ఇప్పుడు మనకి ఎంత పైకి వెళ్ళాలి, కొంచెం పైకి వెళ్ళాలి కాబట్టి అన్లాక్ చేసి కొంచెం పైకి ఫ్రేమ్ లో సెట్ చేసుకోవడమే. కొంచెం పైకి వెళ్ళిపోయి ఇప్పుడు మనకు ఓన్లీ అన్ని ఓకే అనుకున్నాం కాబట్టి అన్లాక్ చేస్తాం. అన్లాక్ చేసేసి స్టార్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఈజీ ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు. మళ్ళీ మనకు అంటే మనం డిజైన్ బట్టి కలర్స్ ఎక్కువ ఏది రావాలి, మనం శారీలో ఉన్న దాన్ని బట్టి మనం ఇదే రావాలని పెట్టుకోవడం శారీలో బట్టే కదా. శారీని బట్టి మనం ఇప్పుడు ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఇది డిజైన్ మనం మళ్ళీ నేను హోమ్ పెట్టేస్తాను, స్టార్టింగ్ పాయింట్ పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇదే డిజైన్ ని మనం సింపుల్ గా వేయాలి. ఇప్పుడు ఇది 5 ఇంచెస్ సరిపోయింది మనకి కరెక్ట్ గా. 5 ఇంచెస్ అంటే మనం ఇక్కడ ఎంత పెట్టాం, షార్ట్ కట్ 90 పెట్టాం. 90కి ఎంత వచ్చింది మనకి, ఇది 10 ఇంచెస్ వచ్చింది 90. కానీ ఇక్కడ వరకు వచ్చింది 90కి, 10కి చెక్ చేయలేదు కొంచెం ఇక్కడ వరకు వచ్చింది కదా, అంటే 1 ఇంచ్ తగ్గింది కదా. ఇది 10 పెట్టారు, ఇది 90 వచ్చింది. మనకు 10 కావాలంటే ఇక్కడ 100 పెట్టేసి 10 వచ్చేస్తాం. షార్ట్ కట్ లో చెప్పాలంటే ఇప్పుడు మీకు ఇక్కడ మనం 5 కావాలంటే ఎంత పెట్టాం, డిజైన్ ఎక్స్. ఇప్పుడు మనం ఎంత పెడితే 5 వచ్చింది, 85 పెడతాం. 85 mm 85 పెడితే ఎంత వచ్చింది, 5 ఇంచెస్ వచ్చింది. 90 పెడితే ఎంత వస్తుంది, 5.5 5కి. 95 పెడితే 6. ఇది షార్ట్ కట్, ఇవన్నీ కూడికలు అవసరం లేదు. ఓకే 80 పెడితే ఎంత వస్తుంది, 4.5. 100 పెడితే ఎంత వస్తుంది, ఇది షార్ట్ కట్. మీ కూడికలు వద్దు నేను అనుకుంటే షార్ట్ కట్ లో ఇది మీకు. ఓకే వై ఇప్పుడు ఇది 10 ఉంటే మనం ఎంత పెట్టాం, 10కి 100 పెట్టాం. 100 ఉంటే 10 ఇంచెస్. y is equal to 95 పెడితే 9.5. దేనికైనా హాఫ్ ఇంచెస్, దేనికైనా సరే 90 పెడితే 9. అట్లా తగ్గుతా ఉంటది మనం షార్ట్ కట్. 9 కన్నా ఎక్కువ ఎక్కువ ఎంత పెడతారు, 8 పెడతారు అంతే నాకు తెలుసు. 8.5 వస్తుంది. y is equal to 80 పెడితే 8. దీనికంటే ఎక్కువ ఎవరు పెట్టరు కాబట్టి ఇది ఇక్కడ కూడా 4.5 కన్నా తక్కువ ఉండదు ఎవరికి. ఓకేనా 4.5 కావాలంటే ఎంత పెట్టాలి, 80.
ఇది షార్ట్ కట్ లో, ఈ కూడికలు అవసరం లేదు మీకు. షార్ట్ కట్ లో కాదు. ప్రాసెస్ లాగా కొంచెం ఈ ప్రాసెస్ మొత్తం అవసరం లేదు, ఎందుకంటే మాకు ఇది ప్రాసెస్ మెజర్మెంట్ తో సహా చూపిస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు అర్థమైందా. ఇది ప్రాసెస్ లో ఇది. తర్వాత కలర్స్ మాత్రం కంపల్సరీ పెట్టాల్సింది. అన్ని కలిపి మనకి ఇక్కడ ఇదైతే ఫ్రేమ్ లో మనం స్టార్టింగ్ పాయింట్, ఈ చిన్న డాట్ కనిపిస్తుందా, ఈ చిన్న డాట్ ఈ డాట్ ఒకటే. ఓకే, ఈ పెద్ద డాట్ కనిపిస్తుందా, అది ఫ్రేమ్ సెంటర్ పాయింట్. కానీ ఫోన్ అది మనకు సంబంధం లేదు, ఓన్లీ స్టార్ట్ ఈ రెండు పాయింట్ ని ఈ పాయింట్ ని చేసుకోవాలి. ఈ పాయింట్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అని. మిడిల్ ఇప్పుడు మిడిల్ లోనే ఉంది, ఇక్కడ మిడిల్ మిడిల్ సైడ్ నుంచి ఇచ్చారు కదా కొంచెం, ఇక్కడ కూడా మిడిల్ లో నుంచి పెట్టాను. పిచ్చా అంటే ఇప్పుడు మనం ఇది 2.5 ఇది వచ్చేసి మీకు డిజైన్ తో అవుట్ లైన్ తో కలిపి మనకి ఇన్నర్ లైన్ కాదు, ఇది ఇన్నర్ లైన్, ఇది డిజైన్ అవుట్ లైన్ తో ఉంది. కాబట్టి ఇది సెంటర్ లో మనకి డిజైన్ ఉన్నట్టు సెంటర్. ఓకే, తర్వాత ఇది లాస్ట్ ఫోల్డర్ వచ్చేసి మనం 1 నెంబర్ 2 నెంబర్ 3 కలర్స్ అయిపోయినాయి, 4 అయిపోయింది. ఓకే, అంటే 5వ నెంబర్ లోకి వెళ్ళి ఓన్లీ 5వ నెంబర్ లోకి వెళ్ళి అన్లాక్ చేసుకోవడానికే స్టార్ట్ చేసి స్టార్ట్ అయింది. ఓకేనా, ఇప్పుడు చేసిన తర్వాత నేను ఒక డిజైన్ నెంబర్ చెప్తాను, మీరే వేయాల్సింది. ఓకే, తర్వాత ఇప్పుడు ఫ్రంట్ చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఫ్రంట్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవాలంటే సేమ్ ప్రాసెస్, లాక్ చేయండి. లాక్ చేయడం, మళ్ళీ 5 నెంబర్ 1 లోకి వెళ్ళిపోవడం. ఏ డిజైన్ అయినా సరే సేమ్ ప్రాసెస్. మళ్ళీ నెక్ అయిపోయిందా, నెక్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ తీసుకోవాలంటే లాక్ చేయాలి. ఓకే, మళ్ళీ 1 నెంబర్ లోకి వెళ్ళిపోవాలి. 1 నెంబర్ లోకి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ తీసుకోవాలి. ఫ్రంట్ తీసుకొని మళ్ళీ 2 నెంబర్ లోకి వచ్చేయాలి. 2 నెంబర్ లోకి వచ్చేసాలి. మన ఫ్రంట్ మార్కింగ్ ఇట్లా ఉంది, కానీ అట్లా ఉంది, డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. మనకు అది వచ్చే వరకు క్లిక్ చేసుకుంటా ఉన్నాం, వచ్చేసింది. కానీ ఇక్కడ స్ట్రైట్ ఉంది, మనకు క్రాస్ కావాలి. ఆ క్రాస్ ఎట్లా చేయాలంటే కింద యాంగిల్ అని ఉన్న పీ రొటేషన్ కింద ఆ యాంగిల్ లో మనకి ఎక్కువ క్రాస్ కావాలి అంటే మిడిల్. ఇది నెక్ గురించి, ఓకే, ఇది ఫ్రంట్ గురించి. ఫ్రంట్ కి మనం ఇది ఓన్లీ నెక్ కి XY చేంజ్ చేస్తుంటాం అంతే. నెక్ కోసం వచ్చేసి మెజర్మెంట్స్ అవసరం లేదు, ఓన్లీ పీ డైరెక్షన్. ఓకే, తర్వాత యాంగిల్ వచ్చేసి మనకు తక్కువ క్రాస్ కావాలి, కొంచెం అంటే 35 ప్లస్ 45. ఈ రెండిట్లో మనం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాంగిల్ దగ్గర ఎట్లా అంటే 0 నుంచి 89 దాకా మనం పెట్టుకుంటూ వెళ్ళచ్చు. అంటే 10, 20, 25, 30 మనకు వచ్చే క్రాస్ వరకు ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళచ్చు మెజర్మెంట్. ఇప్పుడు సపోజ్ నేను ఈ మెజర్మెంట్ వదిలేండి, నేను చెప్పలేదు ఇప్పుడు ఇంకా మీకు. దీంట్లో ఈ మెజర్మెంట్ 10, 20 అట్లా పెట్టండి, మన క్రాస్ వచ్చే ఈ క్రాస్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం. యాంగిల్ దగ్గర యాంగిల్ 0 దగ్గర ఎంత పెడతారు, 20 పెడతారు, 30 పెడతారు, మీ ఇష్టం. ఫస్ట్ 10 పెట్టారు, ఎంత తిరిగింది, కొంచెం తిరిగింది, అట్లా మనకు ఎంత కావాలో అంత తిప్పుకుంటా వెళ్ళడం. 20 పెడితే ఇంకొంచెం తిరిగింది, 30 పెడతాం, 30లో సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఓకే, 30 సరిపోయిందంటే ఓకే, లేదంటే 35, 45 మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవాలి. 89 వరకు తిప్పుకుంటా వెళ్ళచ్చు మెజర్మెంట్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, కలర్స్. 5 నెంబర్ 2 లో ఓన్లీ ఇప్పుడు చూడాలి, మాకు ఇది అయిపోయింది. తర్వాత కలర్స్ ఇప్పుడు మనం నెక్ కి ఏం కలర్స్ పెట్టామో అది గుర్తు పెట్టుకోవాలి. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తు పెట్టి సేమ్ కలర్ పెట్టాలి. లేదంటే ఇది ఒక ఫ్లవర్ వచ్చేస్తుంది, అది ఒక ఫ్లవర్ వచ్చేస్తుంది. ఒకవేళ నెంబర్ గుర్తు లేదు మనకి, ఇప్పుడు మనం రాసుకోవడం మర్చిపోయాము, డైరెక్ట్ గా మళ్ళీ 1 నెంబర్ లోకి వెళ్ళిపోవచ్చు. 1 నెంబర్ లోకి వెళ్ళి ఇప్పుడు నెక్ ఇదే కదా మనం వేసింది, దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా 3rd నెంబర్ లోకి వచ్చేయచ్చు. వచ్చేసి కలర్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఏం రాసాం, 1, 3, మళ్ళీ 1, 3, మళ్ళీ 1 రాసి ఇది గుర్తుపెట్టి మళ్ళీ 1 నెంబర్ లోకి వెళ్ళి మళ్ళీ 3rd నెంబర్ డైరెక్ట్ వెళ్ళి ఫస్ట్ ఏం పెట్టామో తర్వాత 3, మళ్ళీ 1, 3, 1 ఇట్లా పెట్టామంటే సేమ్ కలర్ వచ్చేస్తుంది. ఇది ఇట్లా ఇట్లయినా రాసుకోవచ్చు, మర్చిపోతే ఒకవేళ లేదు అంటే కంపల్సరీ గుర్తుపెట్టి.
తర్వాత దేంట్లోకి వెళ్తాం, లాస్ట్ ఫోల్డర్ లోకి వెళ్తాం. ఇప్పుడు ఫోల్డర్ లోకి వెళ్ళగానే ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, చిన్న డాట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనం గీస్తున్న మార్కింగ్ కి ఎక్కడ ఉంది, ఇది మనం ఫ్రంట్ మనం ఇట్లా రావాలని గీస్తున్నాం. ఈ మార్కింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ చూడండి. ఆ మార్కింగ్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మనకి ఈ లైన్ లో అది స్టార్టింగ్ లైన్, అది అవుట్ లైన్ స్టార్టింగ్ లైన్ అదే ఎక్కడ ఉంది అక్కడ ఈ ప్లేస్ ఇక్కడ ఇట్లా ఫ్రంట్ లో ఏ ప్లేస్ లో ఉంది, ఇక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది అనుకున్నాం. అందరికి ఈ లైటింగ్ తీసుకుని ఇక్కడ పెట్టాలి. అంతే సెట్ చేయండి. యారో మార్క్స్ ఇక్కడ పెట్టండి. నొక్కండి ఆపోజిట్, ఎట్లా నొక్కితే అట్లా వెళ్ళదు ఆపోజిట్. ఇప్పుడు హై స్పీడ్ వెళ్ళిపోతుంది, మనం స్లోగా రావాలి. ఎందుకంటే ఇక్కడ ఏముంది, ఏముంది ఇక్కడ తాబేలు ఉంది. తాబేలు ఉంటే స్పీడ్ గా మూవ్ అవుతుంది. ఓకే, దాని మీద ప్రెస్ చేయని తాబేలు మీద ఏమొచ్చింది, సరే ఇది కుందేలు. కుందేలు అంటే స్పీడ్ గా మూవ్ అవుతుంది. ఓకే, దాని మీద ప్రెస్ చేస్తే తాబేలు వచ్చింది. తాబేలు వస్తే స్లోగా మూవ్ అవుతుంది. స్టోరీ విల్ బి ఒక స్టోరీ ఉంటుంది కూడా. ఇప్పుడు స్లోగా పేషెంట్ అక్కడ తాబేలు ఉన్నప్పుడు స్లో, రాబేట్ ఉన్నప్పుడు స్పీడ్. అసలు ఇప్పుడే మీరు అన్నప్పుడే చూడలేదు. ఇట్లా పెట్టేస్తాం. మనం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి డిజైన్ వస్తుందా, కరెక్ట్ ప్లేస్ లోకి వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మనం ఈ లైన్ కూడా ఇప్పుడు మనం గీసుకున్న లైన్ కి ఎంత తేడా వస్తుంది, కొంచెమే తేడా వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎంత పెట్టాం, 30 పెట్టాం యాంగిల్. ఇక్కడ మనం తీసుకుని మర్చిపోయి 25 తీసాం అట్లా. ఈ యాంగిల్ ని బట్టి ఇక్కడ మనం ఎంత గీసామని కాదు, ఇక్కడ ఎంత పెట్టామో అదే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ వరకు కరెక్ట్ గా వస్తుంది, ఇక్కడ వరకు కరెక్ట్ గా వస్తుంది, ఇక్కడ వరకు కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ఎట్లా పోయింది అంటే ఇక్కడ మనం యాంగిల్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాం. చెక్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళి హోమ్ చేయాలి. హోమ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లాక్ చేయాలి. లాక్ చేసి ఫైల్ నెంబర్ 2 లోకి వెళ్ళాలి. ఎంత పెట్టాము, 30 పెట్టాము. ఇది ఇట్లా లోపలికి వస్తుంది, మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఇట్లా లోపలికి వచ్చింది 25 పెట్టాం. వచ్చిందా? ఇట్లా మళ్ళీ కావాలి అంటే మళ్ళీ అన్లాక్ చేసి మళ్ళీ కావాలంటే నీడిల్ గుడ్లో వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుంటాం. స్పీడ్ పెట్టుకుని ఆ లైన్ వచ్చేటప్పుడు ఇప్పుడు ఇది ఓకే అనుకుంటే మళ్ళీ 0 మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారనుకో ఇది అంతా పుట్టేసినట్టు అయిపోద్ది. మళ్ళీ కంపల్సరీ మనం ఇది ఓకే ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ స్టార్ట్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు నేను ఒక డిజైన్ నెంబర్ చెప్తాను, ఎక్కువ ఫ్రంట్ మీరే పెట్టాలి. సింపుల్ డిజైన్ చెప్తాను నేను. ఓపెన్ నెంబర్ అంటే నేను కొండ గుర్తు కూడా చెప్పాను కదా, ఇట్లా ఇది కూడా రాశారు కదా. నేను కస్టమర్ నేను చెప్తున్నాను మీకు. ఓకే, లాక్ చేయండి. ఫైల్ నెంబర్ 1 పెన్ డ్రైవ్. ఎస్విఆర్ లో డిజైన్ కావాలన్నా డబల్ పీ. SVR1 శ్రీ విద్య మా కంపెనీ పేరు. SVR డబల్ పీ. ఫోటోస్ ఓపెన్ చేస్తాను. ఇది ఫోటోస్ రావు మనకి, ఓన్లీ DSP. ఓకే, దాంట్లో SVR1 ఫుల్ నేమ్ డబల్ పీ. దీంట్లో ABCD వచ్చినాయి కదా, ABCD గుర్తు పెట్టుకుంది 0 నుంచి 100 ABCD లో.
ఏలో 0 నుంచి 100, బిలో వచ్చేసి 100 to 200, అట్లా 300 to 400, 400 to 500, 500 to 600 అట్లా ఉంటాయా? ఇప్పుడు నాకు 200 అట్లా 100. ఓకే, నాకు ఇప్పుడు వచ్చేసి 459 నెంబర్ కావాలి. ఎట్లా ఉంటుంది లెక్కేసుకోండి. డబల్ క్లిక్ డిజైన్ ఓపెన్ అయ్యే డబల్ క్లిక్. నాకు 459 నెంబర్ వెతకండి. కొన్ని లైన్ ఉంటే కొన్ని కన్ఫ్యూజ్ చేస్తాను, అట్లా చెక్ చేసుకోవాలి. డబల్ క్లిక్. ఇప్పుడు ఈ డిజైన్ కావాలి నాకు, ఎక్కడ వేయాలి? ఈ నెక్ ని కాపీ చేసుకోండి. ఫ్రంట్ ని కాపీ చేయండి, హ్యాండ్ ని కాపీ చేయండి, బ్యాక్ వచ్చేయండి. రెండు కాపీ అయిపోయిన తర్వాత బ్యాక్, హ్యాండ్ కాపీ అయిపోయిన తర్వాత బ్యాక్ మనం కాపీ చేసిన వచ్చేసినాయి. ఓకే, హ్యాండ్ మీద సెలెక్షన్ చేయండి. ఇప్పుడు చిరి నెక్ మీద బ్యాక్ నెక్ సెలెక్షన్ చేసి 2లోకి వెళ్ళిపోవాలి. 2లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇది మెజర్మెంట్ ఎంత ఉందో తెలియదు, కానీ నాకు ఎంత కావాలి? 6 కావాలి. కావాలా? అడ్డం కదా, షోల్డర్ టు షోల్డర్ నాకు 6 కావాలి. పెట్టండి, అక్కడ పెట్టండి. 6 కావాలంటే ఎంత పెట్టాలి? 95. ఓకే, డీప్ వచ్చేసి నాకు దాంట్లో లేని చెప్తా 10.5 కావాలి. 10.5 కావాలి. 10.5 కావాలా? 10.5 అంటే వై ఎక్కడ ఎంత ఉంది చెప్పండి. 100. 10.5 అంటే 10.5 అందులో ఏంది చెప్తారన్నా? 10.5. ఇక్కడ కదా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కలర్స్ నాకు ఫస్ట్ ఏం గుర్తుందో తెలియదు. అక్కడ నాకు తెలిసి ఏం గుర్తుంది, మీకు తెలియదు. ఫస్ట్ ఏం గుర్తుంది? 2 సేమ్ కలర్స్ ఉన్నాయి. సేమ్ కలర్స్ ఉన్నాయంటే ఏం పెట్టుకోవాలి? హలో, ఒక నిమిషం చేస్తా, నేను అయిపోలేదు. అక్కడ ఫస్ట్ లో ప్రెస్ చేసుకోవాలి. 1 2 3 అని పెట్టుకోవాలి. ఇక్కడ అక్కడ క్లిక్ చేసుకుంటే వచ్చేసి ఇక్కడ 1 2 3 నెంబర్ నొక్కుని మారిపోతాయి అట్లా. ఇప్పుడు ఫస్ట్ సీరియల్ నెంబర్ రెడ్ ఉంది అంటే రెడ్ ఎక్కడ కొడుతుంది? మధ్యలో కొడుతుంది. ఇక్కడ డిజైన్ లో చూడండి, మధ్యలో కొడుతుంది. ఆ మధ్యలో ప్లేస్ తో నాకు గ్రీన్ కావాలి. గ్రీన్ అక్కడ ఎక్కడ మారింది? అదే లాస్ట్ లో మారింది. అంటే హైలైట్ చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పాను, దాని మీద క్లిక్ చేయాలి. నాకు ఫస్ట్ 1 నెంబర్ గ్రీన్ కావాలి అన్నా. 1 నెంబర్ గ్రీన్ కావాలి అంటే ఇప్పుడు ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి గ్రీన్ నెంబర్ ఎంతలో ఉంది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ నెంబర్ ఎంతలో ఉంది? 1 లో ఉంది. 1 నెంబర్ ప్రెస్ చేయడం అంతే. కిందకి వచ్చేసింది. ఇప్పుడు గ్రీన్ ఈ బుట్టీస్, ఆ బుట్టీస్ ప్లేస్ లో నాకు పింక్ కావాలి. పింక్ ఎంతలో ఉంది? ఇక్కడ మారలేదు కదా, ఈ పింక్ ప్లేస్ తో పింక్ కావాలి అన్నాను. థర్డ్ నెంబర్ ప్రెస్ చేయండి అంతే. ఓకే, లాస్ట్ బార్డర్ వచ్చేసి నాకు 2వ నెంబర్ కావాలి. అది వైలెట్ 2వ నెంబర్ లో ఉంది, 2 నెంబర్ లో ఉంది. ఇంకా 2 నెంబర్ ప్రెస్ చేయండి. కలర్ నెంబర్ తో సంబంధం, కలర్ తో సంబంధం చేయలేదు. ఓకే, తర్వాత ఇప్పుడు 4వ ఫోల్డర్ లోకి వెళ్తాం. వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి ఉంది? సెంటర్ ఉందో లేదో తెలియదు మనకి. సెంటర్ తీసుకోవాలి. ఏంటి మనం సెంటర్ చేసింది. ఇంకా సెంటర్ కంటే నాకు ఈ పాయింట్ అనేది ఇక్కడికి కావాలి. ఇక్కడికి కావాలి. పెన్ ఏంటి మార్పిస్తాను. ఇక్కడికి రావాలి నాకు ఆ పాయింట్ అనేది ఇక్కడికి. అంటే నొక్కండి కరెక్టే, భయపడకండి.
కొంచెం కింద కొంచెం 50 అంటే ఇంకా సైడ్ కొంచెం సైడ్ ఇంకే పడుతుంది అంతే. ఓకే, ఇప్పుడు మెజర్మెంట్ తో నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు ఎంత కావాలో 6 ఇంచెస్ కావాలి, 4 ఇంచెస్ కావాలని పెట్టుకున్నాను నేను. తర్వాత ఇక్కడ ప్లేస్ చూసుకోవాలి అంతే. ఇక్కడ స్పేస్ ఎందుకంటే ఇప్పుడు మనం వీపు కోసం వదులుతాం కదా. నాని అదేది నాని గ్లౌజ్ ఇక్కడ ఇప్పుడు మనకి ఈ డిజైన్ వచ్చేసి ఎంత ఉంది? సపోజ్ ఇక్కడ డిజైన్ ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ వస్తుంది అనుకుంటున్నాం. ఈ వీపు ఎంత ఉంది? నాకు సపోజ్ 4 ఇంచులు ఉంది అనుకుంటున్నాం. 4 ఇంచులు. ఈ 4 ఇంచులు ఇప్పుడు మనకి 4 ఇంచులు గ్యాప్ ఈ క్లాత్ లాస్ట్ ఎడ్జ్ కి సరిపోతా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి 5వ నెంబర్ 4వ నెంబర్ వచ్చి ఈ రౌండింగ్ అన్న సరౌండింగ్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయండి. నాకు ఇక్కడ నుంచి 4 ఇంచులు కావాలి. చేయండి. ఓకే చేయండి. లాస్ట్ ఎడ్జ్ ఎంత వరకు వస్తుందో చెక్ చేసుకుంటాం మనం. ఇది నిజంతో నాకు సంబంధం అవసరం. ఎందుకంటే 4 కావాలి 5 కావాలి పెట్టేసుకున్నాను. ఓన్లీ ఎడ్జ్ చూసుకోవాలి, ఎందుకంటే దీపు కోసం. ఇప్పుడు ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి 4 ఇంచులు ఉందా లేదా టేప్తో పోల్చుకోవాలి. చెక్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి 4 ఇంచులు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత కరెక్ట్ వచ్చేసిందా అంటే మనకి సరిపోదు. ఒకవేళ సరిపోలేదు అంటే ఈ పాయింట్ నేను ఇచ్చిన పాయింట్ రాను. ఓకేనా? ఇది ఓకే అనుకుంటే ఇంకా 5వ ఫోల్డర్లోకి వెళ్ళి లాక్ చేసి అన్లాక్ చేసి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. ఈ డిజైన్ వేద్దాం. స్టార్ట్ చేయండి. మళ్ళీ ఫ్రెండ్స్ అవుతుంది. 20 minutes అయిపోతుంది డిజైన్. కూడా తిరుగుతుంది చెక్ చేద్దాం. ఫస్ట్ 18 పాయింట్లు పెట్టుకుంటుంది. అలానే వెళ్ళిపోతుంది అసలు. మొన్ననైతే 10 times అట్లా. అసలు ఎక్కడ ఇంగ్లీష్ కమ్మలు నేను అన్ని ఈ దారం ఉంది కదా, ఇట్లా కాకుండా ఇట్లా ఒక రౌండ్ పెట్టేస్తుంది. ఇంకా ఈజీగా ఇట్లా అట్లా అంటే ఇప్పుడు దారం తెగింది మనకి. దారం తెగినప్పుడు ఇక్కడ ఎన్నో నెంబర్ తెగిందని చూపిస్తాను. ఓకే, బ్యాక్ నొక్కాలి. ఇక్కడ అంటే బ్యాక్ నొక్కి దారం తెగినప్పుడు 40 ముందుకు వెళ్ళిపోతుంది. 40 స్టిచెస్ ముందుకు వెళ్ళిపోతుంది. మనం బ్యాక్ సైడ్ వెనక్కి రావాలి. అది వెనక్కి ఎట్లా రావాలి? మనకి నీళ్ళు వెళ్తుందా దాంట్లోకి వెళ్ళి ఇక్కడ 100 మనకి ఎంత వస్తుంది అని చెప్పిన 40. 100 మీద ప్రెస్ చేసి 40 పెట్టుకోవాలి. మనం వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా? వెనక్కి అంటే మైనస్ కదా, మైనస్ ఎక్కితే వెనక్కి. మనం స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ చేసి స్టార్ట్ అవ్వదు. కంపల్సరీ బ్యాక్ స్టైల్ స్టార్ట్ అయితే స్టార్ట్ అవ్వదు. మేము ఆల్రెడీ అవగాహన ఉంది 3 hours. అంటే ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి ఉంటుంది. కానీ 40 వచ్చింది కాబట్టి 40 రోజులు 60 వస్తుంది ఇంకైనా. నేను అందుకోసం 800 పెట్టుకోవాలి ఒక నెల వరకు. మీరు ఆయిల్ మెయింటైన్ చేసిన తర్వాత ఎక్కువ పెట్టుకోవచ్చు. డైలీ వేయాలి. డైలీ 9 పాయింట్లు అట్లా. అది నేను చూపిస్తాను. నా అబ్బాయి తెలియదు. అబ్బాయి వర్కర్
అన్న మామూలుగా ఇది ఒకటి పెట్టి వెళ్ళిపోతాయి కాబట్టి అతను మార్కెట్ ఇవ్వడానికి అబ్బాయికి మేము పర్సనల్ గా తీసుకుంటే నేర్పించినది. అంటే మేము ఎప్పుడు ఇట్లా తిరుగుతా ఉంటాం కదా, మేము మా పర్సనల్ వర్క్ లో 1 year అయిపోయిన తర్వాత కంపెనీకి సంబంధం ఉండదు. అంటే ఎక్కువ పెట్టారు ఫస్ట్ డే 1 year అయిపోయినప్పుడు కంపెనీకి సంబంధం ఉండదు. మేము ఏం చేస్తామంటే ఆ అబ్బాయికి సండే హాలిడే కదా, మేము సండే మేము పర్సనల్ వెళ్ళి ఆ అబ్బాయికి ఇంటికి పెట్టాలి కూడా చేసుకోవాలి. అసలు నేను కూడా చేసుకుంటాను ఎందుకు అసలు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 పడుతుంది. 7 టైం చేయొచ్చు. ఒకవేళ అర్జెంట్ ఉందంటే ఓన్లీ వాట్సాప్ క్లాస్ 7 తర్వాత, నైట్ 7 తర్వాత వాట్సాప్ లో మా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తే వీడియో ఇచ్చినా వీడియో పెట్టినా రిప్లై ఫోన్ అవైలబుల్. అక్కడ చెప్తాను మీరు చేసేదంతా డాడీ చూస్తాడు. ఫోన్ చెప్తాయి స్టార్టింగ్ వెళ్ళలేదు కదా, స్టార్టింగ్ లో దారం తెచ్చింది కదా, అదే నేను సెట్ చేస్తున్నాను. దారం సెట్టింగ్ మారిపోయింది. సెట్టింగ్ మారిపోయింది. ఊరికి నాకు రాసి చేయండి. రెడ్ మార్క్ రెడ్ పెట్టిందంటే కత్తెర మార్క్ ప్రెస్ చేయండి. హలో పంపించారండి, చూస్తున్నా ఒక్క పైన మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇంకా దారం తెగినప్పుడు వెళ్ళిపోతుంది టెస్ట్ మళ్ళీ ఆఫ్ చేయండి. మళ్ళీ నొక్కండి కత్తెర గురించి, మళ్ళీ ఆన్ చేయండి. మళ్ళీ ఆన్ చేయండి, మళ్ళీ ఆఫ్ చేయండి. కత్తెర మళ్ళీ ఆన్ చేయండి. ఇప్పుడు ఆఫ్ చేయండి. కత్తెర మార్క్ ప్రెస్ చేయండి. ఆన్ చేయండి. దారం మొత్తం నీటిలో కూడా బయటకు వచ్చేసి ఇదే సెట్టింగ్ ఇక్కడ కదా మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఇంటికి వేస్ట్ చాలా డిజైన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి చేసి అక్కడ వేస్తుందా లేకపోతే మొత్తం వేస్తా ఉంటారు. మనం చూసి ఆఫ్ చేస్తాం. చేసుకోవాలి. ఇచ్చినాయి మోపు ఇందులో వేసుకోవాలి. పొద్దున నీళ్ళంటే వెయ్యి ఇస్తాము చల్ల కాపులు
వస్తుందా? మాకు ఫస్ట్ ఏమన్నారంటే ఆటోమేటిక్ గా ఆయిల్ అదే తీసుకొని మేడం అంటే అట్లా పడతామని తీసేసిందంట కదా. స్టార్టింగ్ కదా డిజైన్ నడిచేటప్పుడు మీరు వేయకూడదు. ఊళ్ళో ఒక రోజు వేసుకున్నా పొద్దున్నే ఇప్పుడు నేను ఈరోజు డిజైన్ ఆన్ చేస్తాను అనుకున్నప్పుడు ఒకసారి వేసి ఆన్ చేస్తే ఈ ఆయిల్ రాదు. అసలు ఏం లేదు కాబట్టి నేను వేస్తాను. పండుగలో అలవాటు అయ్యే వరకు కూడా చాలా సింపుల్ అంటే కూడా కొంచెం అలవాటు అయ్యే వరకు ఇంట్లో ఆఫ్ చేయండి. అయితే మరి ప్రెస్ చేయండి. స్టార్ట్ చేయండి. ఇక్కడ నీడిది గుర్తు కనిపిస్తుందా? 3 సూది 3 సూది 3 సూది ఓకే. 3 సూదులు కనిపిస్తున్నాయి. దాని మీద ప్రెస్ చేయండి. నెంబర్స్ వచ్చినాయా? 1 నెంబర్ ప్రెస్ చేయండి. ఎట్లా జరిగింది అయితే ఓకే. కాయిల్ అప్లై అయ్యి ఇక్కడ స్పాంజ్ కనిపిస్తుందా? స్పాంజ్ ఇక్కడ ఒక డ్రాప్ అయ్యి ఇక్కడ స్క్రూ కనిపిస్తుందా? స్క్రూ లోపల హోల్ ఉందా? హోల్ తర్వాత ఇక్కడ హోల్ ఎక్కడ గ్యాప్ ఉందా? గ్యాప్ డ్రాప్ అయ్యి మేడం ఒక 2 minutes మేడం చేస్తుంది. హలో ఒక 2 minutes చేస్తుంది. అదే 2 minutes చేస్తుంది. వీడియో కాల్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఒక డ్రాప్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ హోల్ ఉంది కదా, ఇంకొక డ్రాప్ అయ్యాయి. ఎన్ని? 4. ఇక్కడ 5, ఇక్కడ 6, లాస్ట్ లో 7. తర్వాత మళ్ళీ ఇంకొకటి 12 నెంబర్ కనిపిస్తుంది. అక్కడ 12 నెంబర్ ప్రెస్ చేయండి. ఎటు జరుగుతుంది. ఇక్కడ ఒక స్పాంజ్ ఒకటే ఉంటుంది. ఒక డ్రాప్ అయ్యి ఎన్ని? 8. 9 పాపింగ్ చేసాం. ఓకే. ఇక్కడ పాపింగ్ చేస్తే 1. 9. ఓకేనా? డైలీ వేయాలి. 9 చెప్పింది 9. ఓకే. వీక్లీ వారానికి ఒకసారి స్ప్రింగ్లు కనిపిస్తున్నాయి లోపల స్ప్రింగ్లు వెళ్ళాలి. ప్రెస్ చేసుకుంటా వెళ్ళాలి. పన్నీళ్ళు స్ప్రింగ్ వెళ్ళాలి. ఓకే. హలో హలో చెప్పండి. ఎవరండి? హలో హలో ఎక్కడి నుంచి అండి? మార్నింగ్ ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనం దారం లాగుతున్నాం. ఈ దారం టచ్ వస్తుందో నీ వస్తుంది. ఇప్పుడు ఈ దారం లాగండి. ఇప్పుడు ఈ దారం లాగండి. మీరు వచ్చినా టైట్ వస్తుంది. మరి ఒకవేళ టైట్ వస్తుంది యూజ్ చేయాలి అనుకుంటే ఈ వీల్ ఉంది కదా, 2వ నెంబర్ వీలు 1. ఇది లెఫ్ట్ తిప్పాలి. యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా లెఫ్ట్ తిప్పాలి. యూజ్ అవుతుంది. రైట్ టైట్ కావాలి కొంచెం అంటే రైట్. ఇంకొకటి ఆయిల్ పాయింట్ బాగా పెట్టడం చూపించండి.
అది అది బాబిన్ ఉంది కదా, దీని లోపలికి వేసి ఈ రాడ్ ఉంది కదా, గ్యాప్ వేసి ఈ స్ప్రింగ్ లో ఒక రౌండ్ తిప్పాలి. తిప్పేసి ఒకవేళ ఇక్కడ బాబిన్ దాని పైకి వస్తుంది మనకి అనుకుంటుంటే ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ ఇప్పుడు కొంచెం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే ఇప్పుడు పైకి అనేది బాబిన్ దారం రాదు. పెట్టడం వచ్చేసి దారం కింద చేస్తుంది. ఇప్పుడు అక్కడిని వాటకి ఎందుకు అన్నట్టు ఇంకా టైం కన్నా బిడ్డ లేదు, లేకపోతే దాన్ని కాపాడు. నేను చూపెడితే ఊరువాడ జారి కింద తీసుకున్నా ఇక్కడ ఏ ఉంది, ఏ పక్కన ఇట్లా ఇట్లా సరే ఇట్లా 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 ఉంది. ఎక్కడ ఉంది? నేను చెప్పలే 3 సూదులు 3 సూదుల 1+. ఏ అంటే ఆటో మ్యాటిక్ ఆటోమేటిక్. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇట్లా వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఎమ్ వచ్చింది. మిషన్ ఇది మాన్యువల్ యాన్యువల్ ఆటోమేటిక్. దీని వల్ల ఉపయోగం ఏంటి? ఆటోమేటిక్ ఫస్ట్ది ఆటో అని పెడుతున్నారు కదా, ఆటోది వచ్చేసి ఇప్పుడు మీరు ఏం పెట్టాం మనం ఇక్కడ కుట్టేటప్పుడు ఫస్ట్ 3వ నెంబర్ పెట్టాం, తర్వాత ఫస్ట్ గ్రీన్ పెట్టాం, తర్వాత 3 పెట్టాం, తర్వాత 2 పెట్టాం. ఇది ఆటోమేటిక్ గా ఇది కలర్ అయిపోగానే ఈ కలర్ ఆటోమేటిక్ గా ఇట్లా కుట్టుకుంటా వెళ్ళిపోయింది. యాన్యువల్ ఉన్నప్పుడు యాన్యువల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1వ నెంబర్ కుట్టేసి 1, 3, 2 అనుకునే సపోజ్ 1వ నెంబర్ కుట్టేసింది అయిపోయి మళ్ళీ 2వ నెంబర్కి వెళ్ళి స్టాప్ అయిపోద్ది. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ 3వ నెంబర్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ 3వ నెంబర్ అయిపోయిన తర్వాత 2వ నెంబర్కి వెళ్ళి మళ్ళీ స్టాప్ అయిపోద్ది. 1 by 1 వెళ్ళి స్టాప్ అయిపోతా ఉంటది. మాన్యువల్ ఉంటే ఏమవుతుందంటే 1, 3, 2 పెట్టాం మనం. 1వ నెంబర్ కుట్టేసి 1వ నెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా మళ్ళీ 1వ నెంబర్ రిపీట్ అవుతా ఉంటది, వేరే నెంబర్కి వెళ్ళదు. మాన్యువల్ ఉంటాయి. అందుకోసం మనం ఎప్పుడైనా సరే ఆటోమేటిక్ యూజ్ చేయాలి. కలర్స్ గుర్తుంటాయి కాబట్టి. ఓకేనా? లాక్ చేసుకోవడం, ఫైల్ నెంబర్ 1 లోకి వెళ్ళడం, ఫైల్ నెంబర్ 2 లోకి వెళ్ళడం, డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం మనకి ఎట్లా కావాలంటే అట్లా. తర్వాత సైజ్ ఇక్కడ చూసుకోవాలి. ఎక్స్ వాల్యూ వైకి వస్తుంది, వై వాల్యూ ఎక్కువ వస్తుంది పి డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు. తర్వాత వై వాల్యూ చూసుకోవాలి. 310 ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత ఉంది? 282 ఉంది, అంటే 275 వేసుకోవాలి. 275 అంటే 11 inches ఉంది. మనకి ఎంత కావాలి? 12 కావాలి. అంటే 1 inch ఇక్కడ పెంచాలంటే 110 పెట్టుకోవాలి. 100 అనే ఫిక్స్. 10 కి 1 inch పెరిగింది, 5 కి ½ inch పెరిగింది. అట్లా పెంచుకున్న తర్వాత ఒకవేళ మనకు 12 inches వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ 11 ఉంది కానీ మనకు 12 వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే అప్పుడు 5వ ఫోల్డర్ లోకి వెళ్ళి ఊరికనే అన్లాక్ చేయాలి. ఇక్కడ అన్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి వాల్యూ మారిపోతుంది. 300 వచ్చింది అంటే చేంజ్ అయింది అని అర్థం. ఓకే అనుకుంటే మనం మళ్ళీ లాక్ చేసి మళ్ళీ 2 నెంబర్లోకి వెళ్ళిపోవాలి. 2 నెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3rd లోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్.
దాంట్లోకి వెళ్ళి కలర్స్, ఓకే. తర్వాత మళ్ళీ ఫోర్త్ లోకి వెళ్ళి కలర్స్ పెట్టుకుంటే ఫోర్త్ లోకి వెళ్ళి మనకి ఎక్కడికి కావాలో అక్కడ జరుపుకోవడం ఈ ఆరో మార్క్స్ తో. జరుపుకొని మళ్ళీ 5వ నెంబర్ లోకి వెళ్ళి అన్లాక్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? అందులో డిజైన్ సెలెక్షన్, 2 నెంబర్లు కొలతలు మెజర్మెంట్స్, 3 నెంబర్లు కలర్స్, 4 నెంబర్లు మనకి ఎక్కడికి కావాలి క్లాత్ మీదకి అని, ఫ్రేమ్ మీదకి క్లాత్ మీద ఎక్కడికి కావాలి. 5వ నెంబర్ లో స్టార్ట్ చేయడం, ఇంకా అన్లాక్ చేసి స్టార్ట్ చేయడం అంటే 5వ నెంబర్ ఫోల్డర్. ఇప్పుడు 1 నెంబర్ లో మనకి 2 నెంబర్లు ఇదిగో ఇంకోటి కూడా నెక్కి 2-way ప్రాసెస్ బాగున్నది. నెక్ వచ్చేసి మనం 1 నెంబర్ సేమ్ 1 ఫైల్ నెంబర్ 1 కామన్ నెక్ కి. ఫైల్ నెంబర్ 2 లో మనం ఫైల్ నెంబర్ 2 లో ఏం చేస్తాం, ఓన్లీ XY చేంజ్ చేస్తాం. చేంజ్ 3-way వచ్చేసి డిజైన్ సెలెక్షన్, డిజైన్ కాపీ, డిజైన్ కాపీ ఫైల్ నెంబర్ 1 లో. ఫైల్ నెంబర్ 2 లో ఓన్లీ XY చేంజ్ చేస్తాం. ఓకే. ఫైల్ నెంబర్ 3 లో కలర్స్. ఫైల్ నెంబర్ 4 లో ఫ్రేమ్ క్లాత్ మీద ఎక్కడికి కావాలని ఫ్రేమ్ క్లాత్. ఓకే. ఫైల్ నెంబర్ 5 లో డైరెక్ట్ గా ఫైల్ నెంబర్ 5 లోకి వెళ్ళి అన్లాక్ చేసి అన్లాక్ బ్లూ బటన్ వత్తాలి. బ్లూ బటన్ అన్లాక్. ఓకే. ఫ్రంట్ కి వచ్చేసి ఏంటంటే ఫైల్ నెంబర్ 1 సేమ్ ఉంటుంది, సేమ్ అని రాస్తున్నా ఇది. ఫైల్ నెంబర్ 2 లో ఏముంటుంది అంటే ఓన్లీ ఫైల్ నెంబర్ 2 నే మారుది. ఫైల్ నెంబర్ 2 లో P డైరెక్షన్ ప్లస్ యాంగిల్. ఎక్స్ వాల్యూ కనుక్కోద్దా, ఫ్రంట్ కి అవసరం లేదు. ఫ్రంట్ 35 నార్మల్ గా మనకి అది యాంగిల్ 35 or 45 చాలు. తర్వాత ఫైల్ నెంబర్ 25 కావాలంటే ఫైల్ నెంబర్ 3 వచ్చేసి సేమ్ ప్రాసెస్, కలర్స్ సేమ్. ఫైల్ నెంబర్ కూడా సేమ్ అని పెట్టేలాంకి లీడ్ అవుతా. 5th కూడా సేమ్. ఓకే. హ్యాండ్స్ కోసం ఇది ఎందుకు సాగు హ్యాండ్స్ కోసం ఫైల్ నెంబర్ 1 సేమ్. ఫైల్ నెంబర్ 2 నాట్ సేమ్. ఫైల్ నెంబర్ 2 లో ఏం చేస్తాం, P డైరెక్షన్ ప్లస్ XY. తర్వాత 2 హ్యాండ్స్ కోసం రాయాలి, ఓన్లీ హ్యాండ్ చెప్తున్నా. ఓకే. P డైరెక్షన్ ప్లస్ XY చేంజ్ చేసుకుంటాం. తర్వాత 3 కూడా డిటో 3 సేమ్. 4 కూడా సేమ్. 5th సేమ్. 5th సేమ్. 2 డాష్లు. ఓకే. ఇప్పుడు ఏం మారింది మనకి, నెక్ కి ఫ్రంట్ కి హ్యాండ్ కి ఓన్లీ ఫైల్ నెంబర్ 2 ఒకటే చేంజ్. ఫైల్ నెంబర్ 2 లో ఏం చేస్తాం, నెక్ కోసం X వాల్యూ చేంజ్ చేస్తాం. ఇక్కడేమో P డైరెక్షన్ యాంగిల్, ఇక్కడేమో P డైరెక్షన్ ప్లస్ XY. ఏం లేదు, మిగతా అంతా సేమ్ ప్రాసెస్. ఏ హ్యాండ్ వేయాలన్నా నెక్ వేయాలన్నా సేమ్ ప్రాసెస్. ఓకేనా.